కోల్కతా డాక్టర్ అత్యాచారంపై బోండా చారిటబుల్ ట్రస్ట్ మరియు జిఎస్ఎల్ వీకర్స్ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ బోండా శ్రీదేవి ఆధ్వర్యంలో క్రొవ్వొత్తుల నిరసన కార్యక్రమం. కోల్కతాలో డాక్టర్పై అమానుషంగా రేప్, అత్యాచారం చేసిన నరరూప రాక్షసుల్ని కఠినంగా శిక్షించాలని, ఆమె వృద్ధ తల్లిదండ్రులకి తగు న్యాయం చేయాలని ప్రజాస్వామ్యవాదులందరూ ముక్తకంఠంతో ఈ దుశ్చర్యని ఖండించాలని బోండా చారిటబుల్ ట్రస్ట్ అధినేత బోండా శ్రీదేవి పిలుపునిచ్చారు. దీనిపై అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు స్పందించి కూర్మనపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బోండా శ్రీదేవి మాట్లాడుతూ, ఇటువంటి ఘటనలకి బాధ్యత వహించి మమతా బెనర్జీ తక్షణమే రాజీనామా చేయాలని, లేకుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించాలని అన్నారు. బీజేపీ నాయకులు బోండా ఎల్లాజీరావు మాట్లాడుతూ, మమతా ప్రభుత్వంలో మహిళలకి, హిందువులకి రక్షణ కరువైందని, మొన్న సందేశకలి ఘటన, ఇప్పుడు దైవ స్వరూపులైన డాక్టర్పై ఇంత పాశవికంగా రేప్ చేసి అత్యాచారం చేయడం అమానుషమని అన్నారు. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా నాయకులు రోహిణి, బీఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాయుడు, ఉక్కు ఓబీసీ అధ్యక్షులు ఏవి రమణారావు, బలిరెడ్డి సత్యనారాయణ, జనసేన నాయకులు గొన్నా రమాదేవి, జయలక్ష్మి, జయ, ఇందిరా, దినేష్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గంధం లావణ్య, చేబ్రోలు అశోక్, ఈగలపాటి యువశ్రీ, మోటూరు బాబురావు, బోండా రాధా, కృష్ణవేణి, కిరణ్, కోటారి వరలక్ష్మి, అభిషేక్, లంక సాకేత్, శ్రీనిధి, కర్ణం లక్ష్మి, చీర సంజీవారావు, అధిక సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొని నినాదాలతో కూర్మన్నపాలెం సెంటర్ దద్దరిల్లేటట్లు నినాదాలు చేశారు. 9వ తారీఖుని కలకట్టాలో ఆర్కే హాస్పిటల్లోని ఒక అమ్మాయి అన్యాయంగా అత్యాచారం జరిగింది. దాని మమతా బెనర్జీ గారు ఇది అలా ఏమీ జరగలేదు అన్నట్టుగా సృష్టించారు. తల్లిదండ్రులు చదువు లేదని వాళ్ళని 3 గంటల సేపు బయట నుంచి ఆ ప్రాణాన్ని చూపించమన్నా కూడా చూపించకుండా తల్లిదండ్రుల్ని ఏమార్చి 3 గంటల తర్వాత అదంతా మాయం చేసేసి అమ్మాయిని చిత్రహింసలు చేసి, అలాంటి హింసలు చేసి చంపేసి మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసి పడేసింది మమతా బెనర్జీ గారు. దేశం అంతా కూడా ఇలాంటి పరిస్థితిలో అమ్మాయిలకి రక్షణ లేకుండా ఉన్నది. ఒక డాక్టర్ చదువుకున్న అమ్మాయి, ఎంత మన ప్రాణాలు కాపాడే అమ్మాయిని ఇంత దారుణంగా చంపడం అంటే అది చాలా అన్యాయం. మా అమ్మాయి కూడా డాక్టరే. ఇలా అన్యాయం జరుగుతుంటే ఎవరైనా సరే ప్రాణాలు ఎవరు పోస్తారు? పిల్లలకి రక్షణ లేనప్పుడు ఇంక చదువులు ఏం చదివిస్తారు? చదువులు చదివించిన తర్వాత దానికి చదివించిన తర్వాత తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు. ఒక డాక్టర్ గారు మా అమ్మాయి ఎంతో గర్వంగా చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. అదే ఆ రాష్ట్రంలో మాత్రం అన్యాయం జరిగింది. ఆ అన్యాయంకి దేశం మొత్తం కూడా ప్రధానమంత్రి గారు కూడా దీన్ని ప్రత్యేకంగా దర్యాప్తు చేయాలని మేము కోరుకుంటున్నాము. మొత్తం కూటమి సభ్యులు కానీ అన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా దీనిపై పోరాటం చేస్తాము. విశాఖపట్నం జిల్లాలోని ఎంతో ఉవ్వెత్తున చేస్తాము. ఎందుకంటే ఇలాంటి అన్యాయం ఏ అమ్మాయికి కూడా జరగకూడదు, ఏ రాష్ట్రంలోని కూడా జరగకూడదు. అదే విధంగా నేను మన చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటుంది ఏంటంటే ఈ వైద్యశాలలకు కానీ ప్రతి అమ్మాయికి భద్రత కల్పించాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే అందరికీ నమస్కారం అండి. ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఒక వైద్యురాలి మీద ఆశకమైనటువంటి దాడి, రేప్ చేసి సుమారు 10 మంది వైద్యులకు భయంకరంగా ఆమెను హింసించి చంపడం జరిగింది. ఈ కార్యక్రమం 9వ తారీఖు జరిగితే ఆగస్టు 16వ తారీఖు వరకు వెలుగు రాలేదు. వచ్చిన తర్వాత కూడా మొత్తం ప్రజా సంఘాలు, ప్రజలందరూ కూడా పోరాటం చేస్తూ ఉంటే మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిందంట. అలాగా ఆ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళ అయ్యి ఉండి కూడా సందేశకెళ్ళి చూసాం. వాళ్ళ సొంత మేనల్లుడే 100 మంది మహిళలు తీసుకెళ్లి భర్తల ఎదురుగానే తెరిచి వాళ్ళ ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు ఒక సాక్షాత్తు దైవ రూపంలో ఉన్నటువంటి డాక్టర్ చిన్నారిని భయంకరంగా చంపడం అనేది ఈ మానవత్వానికి మచ్చ. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ బోండా శ్రీదేవి గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు వచ్చి మద్దతు ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు ఎవరైతే ఉన్నారో దోషుల్ని కఠినంగా శిక్షించడమే కాదు, రాబోయే కాలంలో ఏదైతే
అక్కడ ఉత్తరప్రదేశ్లో ఒక నేరం చేయాలంటే ఆయన చేసుకొచ్చినటువంటి చట్టాలను చూసి భయపడుతున్నారు. అటువంటి చట్టాలను దేశవ్యాప్తంగా కూడా తీసుకురావాలని చెప్పి నరేంద్ర మోడీ గారికి కూడా మేము విన్నవించుకుంటూ అక్కడ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ఇమీడియట్ గా బర్తరఫ్ చేసి ఇటువంటి తప్పుడు పనులు చేసేటటువంటి ప్రభుత్వాలకి ఒక హెచ్చరిక చేయాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. అనుకోవాలి, మన రాష్ట్రం నుంచి కూడా అమ్మాయిలు చదువుకోవడానికి వెళ్తారు. పీజీ ఎక్కడో వస్తుంది, అక్కడ కూడా భద్రత లేకపోతే ఇక్కడి నుంచి పంపించడానికి కూడా చాలా బాధపడవలసి వస్తుంది. అందుకే ఇలాంటి వాటిల్ని జరగకుండా ప్రతి రాష్ట్రం కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి రాష్ట్రంలో కూడా అమ్మాయిలకు అన్యాయం జరగకూడదు. పసి బిడ్డలకు కూడా ఈ రోజు ప్రాణహాని, రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయంతో బతికే ఆడవాళ్ళ బ్రతుకులు అనవసరమైన బ్రతుకులు అన్నట్టు అనిపిస్తుంది. ఈ రోజు ఆడపిల్లకి స్వేచ్ఛ లేనప్పుడు దేశం 78వ స్వతంత్ర దినోత్సవం చేసుకున్నాం. అదే 2 రోజుల ముందు జరిగింది. ఆ స్వతంత్ర దినోత్సవం చేసుకోవడానికి కూడా మనకు అర్హత లేదు. ఎందుకంటే ఆడదానికి రక్షణ లేనప్పుడు స్వతంత్ర దినోత్సవాలు మనకి ఎందుకండి? రక్షణ ఉన్నప్పుడే కదా మన స్వతంత్ర దినోత్సవాలు అవి చేసుకోవాలి. అదే విధంగా ప్రధానమంత్రి గారికి మేము కోరుకునేది ఏంటంటే ప్రతి ఆడబిడ్డ స్వేచ్ఛగా రోడ్డు మీద నడవాలన్నా 1 గంట 2 గంటలకు వెళ్ళినా సరే ధైర్యంగా బ్రతకాలన్నా పోలీసు ప్రొటెక్షన్ కూడా ఎక్కువ పెంచాలి. ప్రతి అమ్మాయి భద్రత మీ అందరూ కాపాడాలని మేము కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం.